కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కు స్వాగతం. నిన్నటి రోజున ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ, దీని గురించి ఇటీవల మనం తరచుగా వింటూ ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఆందోళన జరిగింది. వాస్తవంగా కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడటానికి ఆన్లైన్లో ముఖ్యంగా దారితీసిన పరిస్థితులు మన అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మీ అందరూ విన్నారు. నిరుద్యోగుల్ని, యువతని ఆయన బొద్దింకలతో పోల్చాడు. ఈ వ్యాఖ్యకు నిరసనగా అమెరికాలో ఉన్నటువంటి బోస్టన్ నగరంలో చదువుకుంటున్న భారత విద్యార్థి అభిజిత్ దీప్కే ఆయన ఒక ఆన్లైన్ పార్టీని ప్రారంభించాడు ఒక 3 వారాల క్రితం. అదే కాక్రోచ్ జనతా పార్టీ. విచిత్రం ఏమిటంటే ఆ పార్టీ ఏర్పడిన వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా ప్రపంచంలో అనేక చోట్ల నుంచి సుమారు 2 కోట్ల మంది దానిలో సభ్యులుగా చేరారు. ఇది చాలా సంచలనాన్ని సృష్టించింది. అది కేవలం చాలామంది ఈయన ఏదో అమెరికాలో ఉంటున్నాడు, ఇది ఆన్లైన్ పార్టీగానే ఉండిపోద్దని చాలామంది భావించారు. కానీ నిన్న ఉదయం అభిజిత్ దీప్కే అమెరికాలోని బోస్టన్ నగరం నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేటప్పుడే డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాన్ని చేత్తో పట్టుకుని బయటకు వచ్చారు. బయటికి రావడమే కాదు, నిన్న జంతర్ మంతర్ దగ్గర అతిపెద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకి ఆశ్చర్యకరంగా యువత పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల విద్యార్థులు, అలాగే శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు వేల సంఖ్యలో నిన్న ఆందోళనకి హాజరయ్యారు. వీళ్ళతో పాటు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా హాజరయ్యారు. ఈ ఆందోళనలో చాలా ప్రధానమైనటువంటి డిమాండ్, కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇటీవల జరిగిన 2 అంశాలు మన అందరికీ తెలుసు. నీట్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సక్రమంగా నిర్వర్తించలేకపోయి పేపర్ లీక్ అయిన మాట వాస్తవం. దాంతో ఆ పరీక్షని రద్దు చేయటం వలన సుమారు 20 లక్షల మంది విద్యార్థులు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోజున మళ్ళీ రేపు జూన్ 21వ తారీఖున రేపు 21వ తారీఖున మళ్ళీ వాళ్ళు నీట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నీట్ పరీక్ష రద్దు చేశాక సుమారు 5 మంది విద్యార్థులు అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మనం న్యూస్ పేపర్స్లో చదివాం. అంటే ఎన్టీఏ తరఫున ఉన్నటువంటి ఈ నీట్ పరీక్షని ఆ సంస్థ నిర్వహించలేకపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం కేంద్ర విద్యాశాఖ మాత్రమే. అలాగే ఇంకొక సంఘటన కూడా మన వీడియో ప్రేక్షకుల దృష్టిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల సిబిఎస్ఈ మార్కింగ్ విధానంలో మార్పు చేసింది. అది ఆన్లైన్ విధానంలో మార్కింగ్ చేసే విధంగా, ఆన్లైన్ విధానంలో పేపర్ ఎవాల్యుయేషన్ చేసే విధంగా ఓఎస్ఎం అని చెప్పేసి వాళ్ళు మార్క్ చేశారు. కానీ దానిలో అనేక అవకతవకలు జరిగినాయి. చాలామంది విద్యార్థులు ఈ పేపర్ మాది కాదు, మా దాన్ని కాకుండా వాల్యుయేషన్ చేసి మాకు మార్కులు వేశారు అనేటటువంటి అవకతవకలు కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. ఇది కూడా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా +2లో జరిగింది. ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగింది. అందుకని వీటన్నిటికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిన్న పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ వెల్లడైంది. అది ఏం జరుగుద్ది అనేది మనం చూడాలి. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి 2వ అంశం ఏంటంటే, జనరేషన్ జెడ్లో ఉన్నటువంటి ఒక అశాంతి. జనరేషన్ జెడ్ అంటే ఇవాళ జెన్జీ అంటున్నాం మనం. యువత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కదులుతున్నారు. మన కళ్ళ ముందే గత 5-6 నెలల్లో జరిగిన సంఘటనలు మనం చూసాం. తమిళనాడులో విజయ్ పార్టీ పెద్ద నిర్మాణం లేకపోయినప్పటికీ అది విజయం సాధించడంలో జనరేషన్ జెడ్, ముఖ్యంగా యూత్ పెద్ద పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసింది. అలాగే నేపాల్లో ఉన్న పార్టీలు చాలా ఎస్టాబ్లిష్డ్ పార్టీలు అవన్నీ కూడా, వాటికి వ్యతిరేకంగా అక్కడ జనరేషన్ జెడ్ పెద్ద ఎత్తున ఉద్యమించి ఈరోజు అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసి జనరేషన్ జెడ్ నాయకత్వాన్ని అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. అంటే నా ఉద్దేశం మన దేశంలో కూడా అలా అయిపోద్దని కాదు పాయింట్. కానీ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ యూత్లో జనరేషన్ జెడ్లో ఉన్నటువంటి అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి.
ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆలోచించి వాళ్ళని ఆకర్షించడానికి, ఉద్యమాల్లోకి ఆకర్షించడానికి, సామాజిక అంశాల్లోకి ఆకర్షించడానికి మనం ఏం చేయాలి, రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావాలనేది కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్నటువంటి ఆదరణ ఇది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న అభిజిత్ దీప్కే స్వయంగా ఇండియాకు వచ్చి ఈ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది అభినందించాల్సినటువంటి విషయం. ఆయన ఇంకోటి చెప్పారు, మా డిమాండ్లు కనుక ప్రభుత్వం ఒప్పుకోకపోయినట్లయితే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మాట కూడా చెప్పారు. ఏదేమైనా ఈ వీడియోని తిలకిస్తున్న వాళ్ళందరం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది, జనరేషన్ జెడ్కి ఒక శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలని సమాజ నిర్మాణానికి, సామాజిక పునర్నిర్మాణానికి, అలాగే రాజకీయ వ్యవస్థ పునర్నిర్మాణానికి కూడా దోహదపడాల్సి ఉంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఆ ఆదరణ ఎందుకు వ్యక్తం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు.